అది తెలిసే తిన్న తర్వాత పెట్టుకున్నాం. లేవండి సార్, లేచి కూర్చొని చెప్పండి సార్, నిలబడే చెప్తారు వారికి. ఈరోజు చాలా ఆనందకరమైన విషయం, ఎందుకంటే ఇంతమంది ఇక్కడ కూడాము, అందరు హ్యాపీనెస్ అకేషన్. సో ఇంతమందికి ప్రమోషన్లు వచ్చాయి, CE2, అండ్ AE2 అందరూ సాటిస్ఫైడ్ నాకు తెలిసి. సో అది ఒక తృప్తి, చాలా ఆనందమైనది ప్రతి మనిషికి కూడా. ఇంకా విషయానికి వస్తే, నేను ఇక్కడికి సూర్యాపేటకి రావడం అన్ఎక్స్పెక్టెడ్ థింగ్. నేనేదో షిఫ్ట్ చేసుకుంటూ చంద్రలాపూర్లో ఉన్నా, సడన్గా ఆర్డర్ ఇచ్చి వెళ్ళి జాయిన్ అవ్వను. సో ఈ ఏరియా కానీ ఏది కానీ నాకు ఏమీ తెలియదు అనమాట. కానీ నా యాటిట్యూడ్ ఏంటంటే, వేరెవర్ నాకు ఇచ్చినా నేను వెళ్ళి పనిచేస్తూ వచ్చాను. సో అట్లా నేను తిరుపతిలో పనిచేశాను, కడపలో పనిచేశాను, ఒంగోలులో పనిచేశాను, విజయవాడలో పనిచేశాను, సిద్దిపేటలో పనిచేశాను, విద్యుత్ హైదరాబాద్లో పనిచేశాను, మళ్ళీ సూర్యాపేటలో కూడా ఇప్పుడు పనిచేస్తాను. సో అట్లా ఫస్ట్ ఒక 17 years తిరుపతిలోనే అట్లే స్టాగ్నేటెడ్గా ఉన్నా. నేను ఎక్కడికి పోయినా అక్కడ ఉండిపోతాను, మళ్ళీ నేనయ్యి అడగను ఎవరిని, నాకు ట్రాన్స్ఫర్ ఇవ్వని నేను అడగను. సో అట్లే ఉండిపోయి దానికి అకష్టం అయిపోయి ఉంటాను. ఆ ట్రాన్స్ఫర్ అప్పుడు ఏమైందంటే 17 ఏళ్ళు ఈయన ఇక్కడే ఉన్నాడని చెప్పి అందరూ కొంచెం ఇదిగా అనుకునేవాళ్ళు. నేను కూడా నేను ఇక్కడేనా, బయట పోయి బతకలేనా అనిపించింది. సో అప్పుడు ఆ సిచ్యువేషన్లో సర్కిల్ టు సర్కిల్ ట్రాన్స్ఫర్లో కడపకి వేసారు. కడపకి వెళ్ళి జాయిన్ అయిన తర్వాత అందరూ మళ్ళీ 1 year బ్యాక్ వచ్చేసారు, ఎవరికి వాళ్ళ సర్కిల్స్. బట్ ఐ కంటిన్యూడ్ దేర్ ఫర్ 7 years కడప. సో ఆ తర్వాత అక్కడి నుంచి విద్యుత్ వేసారు, ఇది జోన్లో సీనియర్ మోస్ట్ అని. సో అక్కడ ప్రమోషన్ నాకు ఇంకా 1 year ఉంది సార్, ఇప్పుడు నన్ను ఎందుకు పంపించడం అంటే కూడా వేసాం. సో అప్పుడు విద్యుత్ సౌదకి వెళ్ళాను. వేరెవర్ ఐ గో, ఆ 6 నెలలు 8 నెలలు కూడా నేను ఫ్యామిలీ పెట్టాను. హైదరాబాద్ కడపలో ఫ్యామిలీ పెట్టా, హైదరాబాద్లో ఫ్యామిలీ పెట్టా, ఒంగోలులో ఫ్యామిలీ పెట్టా, విజయవాడలో ఉంటూ విజయవాడలో ఫ్యామిలీ పెట్టా. నాకేందంటే, నాకు తిరగడం ఇష్టం ఉండదు. ఆఫీస్ యాడ్ ఉంటే ఇల్లు కూడా ఎట్ట తీసుకుంటానంటే ఓ 1 kilometer దూరంలోనే తీసుకుంటాను. సో ఎందుకంటే మనకు మోర్ అటాచ్మెంట్, నాకు ఇంకా వేరే అవగేషన్ లేదు, ఇదర్ ఆఫీస్ ఆర్ ఇల్లు. బయట ప్రపంచం నాకు నిల్, ఫ్రెండ్స్ నిల్. ఫ్రెండ్స్ అంటే మామూలుగా కలుస్తాం అంతేగాని అంత తిరిగేది అట్లా అలాంటివి లేవు. ఏదైనా వెళ్తే ఒక స్పిరిచువల్ ఆర్గనైజేషన్, దాంతో వెళ్ళి అక్కడ సేవ చేస్తాను, సర్వీస్ అంతే. అది నా లైఫ్. నేను ఈ స్టేజ్కి అట్లా రావడానికి కారణం, ఏదైనా ఒక స్టేజ్కి పోవడానికి కారణం విమర్శలే. విమర్శలతోనే నేను పైకి వచ్చాను. నా చిన్నప్పుడు 10th classలో ఉన్నప్పుడు మా ఫాదర్ ఇంజనీరు. మా ఫాదర్ నా చిన్న 3 years అప్పుడు చనిపోయాడు. నా బంధువర్గం కాదు, స్నేహితులు కాదు, వీడు ఎట్లా ఇంజనీర్ అవుతాడు, వీడేమవుతాడులే అని అన్నారు. సో నేను దానికోసం ఇంజనీర్ అయ్యా. నేను ఇంజనీర్ కావాలని ఇంజనీర్ కాలే, ఆ విమర్శకి అయ్యాను ఇంజనీర్. నేను అయ్యి చూపిస్తా అని అయ్యి, ఆ తర్వాత వాళ్ళు కామ్ అయ్యేటట్టు చేశాను. సో ఒకరితో కొట్లాడాల్సిన అవసరం లేదు. ఏది ఒక విమర్శ వచ్చినప్పుడు దాన్ని మనం పాజిటివ్గా తీసుకొని డెవలప్ అయ్యేదానికి ప్రయత్నం చేయాలి. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. దాని నుంచి బయటికి వచ్చి వర్క్ చేయగలగాలి, దాంతో కొట్లాడైనా చేయగలగాలి, అట్లా ఉండాలి. సో అట్లా ఎవరు ఎన్ని రెసిస్టెన్స్లు, ఎన్ని ఫోర్సులు ఇచ్చినా వీ హ్యావ్ టు మూవ్. దానికి ఒక ఉదాహరణ మీకు చెప్తా. గంగాదేవి ఎక్కడో పర్వతాల, హిమాలయ పర్వతాలు పుట్టింది. ఆమె సముద్రం గోలు ఆడికి చేరే వరకు ఎన్నో సమస్యలు అంట. అంత సాఫీగా ఉన్నప్పుడు ప్రశాంతంగా పారుతూ ఉంటుంది.
ఏం సౌండ్ లేకుండా నిశ్శబ్దంగా ఉంటుంది. అదే కొద్దిగా రాళ్ళు రప్పలు ఉన్నప్పుడు గలగల ధ్వని చేస్తూ అది కూడా ఒక సాంగ్ లాగా ఆ ధ్వని కూడా ఉంటుందంట, మ్యూజిక్ లాగా అలా ప్రవహిస్తుంది. ఒక చిన్న కొండ వచ్చిందనుకోండి, దాన్ని ఢీ కొట్టి ఎగిరి దూకి వెళ్ళిపోతుందంట. ఫస్ట్ ప్లెయిన్ ల్యాండ్లో ప్రశాంతంగా ప్రవహిస్తుంది, రాళ్ళు రప్పలుంటే గలగల ప్రవహిస్తుంది, పెద్ద స్టోన్ వస్తే ఢీ కొట్టి ఎగిరి దూకి పరిగెత్తుంది. అదే తను ఢీ కొట్టి ఎగిరి దూకలేని కొండ వచ్చింది అనుకోండి, దాన్ని ఒక చీరలాగా చుట్టుకుంటూ ప్రవహించి మళ్ళా కలిసి మళ్ళీ ప్రవహిస్తుంది. సో దట్ ఈస్ ద ఇన్స్పిరేషన్ ఐ ఆమ్ గెటింగ్ ఫ్రమ్ మై స్పిరిచువల్ గురుస్. వాట్ ఎవర్ hurdles you get, you move, don't stop. సో అట్లా మనము తయారు కావాలి. మీకు ఒక ఉదాహరణ చెప్తా, మీరెవ్వరూ ఎఫిషియెంట్ కాదు, ఎఫిషియెంట్ ఇది లేదు అని అనుకోవడం తప్పు. ఎందుకంటే దానికి ఉదాహరణ నేను అందరికీ చెప్తుంటా. మన లిమ్సే కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, ఇవన్నీ పంచే జ్ఞానేంద్రియాలు. దేని పని అవి చేస్తాయి. ఏది గొప్ప అంటే కన్ను గొప్ప, చెయ్యి గొప్ప, చెవు గొప్ప, ముక్కు గొప్ప, నోరు గొప్ప అంటే అన్ని అవసరమే. సో అట్లా మన ఆర్గనైజేషన్లో ప్రతి ఒక్కరు అవసరమే. కళాకి పాదాలు గొప్ప అనుకుంటాం, కానీ పాదాలు కూడా గొప్పే, అవి లేకపోతే నిలబడలేము. అట్లా ఓఎండం స్టాఫ్ కాడి నుంచి టాప్ టు బాటం ప్రతి ఒక్కరూ ఉంటేనే సంపూర్ణం. మనకి ఎట్లా కాళ్ళు, చేతులు, కళ్ళు, ముక్కు, చెవులు ఉంటాయో అట్లా ఈ ఆర్గనైజేషన్లో ఓఎండం స్టాఫ్ కావచ్చు, పిఎన్జి కావచ్చు, అకౌంట్స్ కావచ్చు, ఏఈలు కావచ్చు, డిఈలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, అందరూ ఉంటేనే సంపూర్ణం. కాబట్టి అట్లా తేడాలు ఏం లేదు. చూడండి, తేడాలు మనలోనే. మన కన్ను, ముక్కు, చెవు అనుకోండి, ఒక చెయ్యి సపోజ్ సడన్గా కన్నుకు తగిలింది అనుకోండి, ఆ కన్ను దీన్ని చెయ్యి నరికేమంటుందా? లేదు, మళ్ళా పోయి ఇదే సముదాయిస్తుంది. అవునా? దెన్ దట్ టైప్ ఆఫ్ థింగ్ వీ హ్యావ్ టు మింగిల్. ఒకరు బాధ కలిగినప్పుడు, ఒకరు ఇది కలిగినప్పుడు మన సెల్ఫ్లో మనం కన్ను దెబ్బ తగిలితే ఏం చేస్తాం? చెయ్యి కొట్టింది అనుకో, ఆ చెయ్యి తిట్టాం, కొట్టామా? లేదు, మళ్ళీ అదే చెయ్యి వెళ్ళి దాన్ని నిమురుతుంది. సో దట్ ఇన్స్పిరేషన్ మనం తెచ్చుకోవాలి. అట్లా సింపుల్ 3 ఎగ్జాంపుల్స్. ఫింగర్స్ ఉన్నాయి, 5 ఫింగర్స్, దే ఆర్ డిఫరెంట్, బట్ 5 కలిస్తేనే మనకు ముద్ద, కలవకపోతే ముద్ద లేదు. బట్ డిఫరెంట్ షేప్స్, డిఫరెంట్ ఇవి. కాబట్టి అట్లా ఆర్గనైజేషన్లో కూడా అంతే, డిఫరెంట్ రింగ్స్ అన్నీ కలిస్తేనే ఆర్గనైజేషన్ డెవలప్. మన ఫింగర్స్ ఎట్లా కలిస్తే మనకు ముద్ద, అంటే మన ఆర్గనైజేషన్ ఇంప్రూవ్ కావాలంటే మనందరం కలిస్తేనే ఆర్గనైజేషన్. కత్తి ఉంది, కత్తిని మనం ఎలాగైనా ఉపయోగించుకోవచ్చు. మంచి మనసు ఉన్నవాడు పండు కోసుకొని తింటాడు, కొంచెం ఇదిగా ఉండేవాడు కోడిని కోసుకొని తింటాడు, ఇంకొంచెం ఇదిగా ఉండేవాడు వేడవాడిని పొడిచి వాడి దగ్గర ఉండేది దోచుకొని. దట్ డిపెండ్స్ ఆన్ అవర్ మెంటాలిటీ, నాట్ ఫర్ కత్తిస్ తప్పు కాదు. అట్లే లోపల ఉన్న మన ఎనర్జీ అందరిది ఒకటే. కరెంటులో ఎట్లా ఫ్యాను, లైటు ప్లస్ ఫ్రిడ్జ్ కావచ్చు, ఏది కావచ్చు, ఉన్న కరెంటు ఒకటో, అట్లా మన అందరిలో ఉన్న కరెంటు ఒకటే, ఎనర్జీ ఒకటే. దాన్ని ఉపయోగించుకునే విధానం బట్టి మనం ఉంటాం. అది డిపెండ్స్ ఆన్ అవర్ నేచర్. లైట్ నేచర్ వెలుగిస్తుంది, ఫ్యాన్ నేచర్ గాలిస్తుంది. అట్లే ప్రతి మనిషిలో ఉన్నది ఒకటే కరెంటు. బట్ ఎందుకు డిఫరెంట్గా అంటే మన నేచర్, మన యొక్క గుణాలు, మన యొక్క వాసనలు, మన యొక్క యాటిట్యూడ్స్. అంతేగాని లోపల ఉన్నది ఒకటే. కత్తి ఎట్లా ఒకటో, ఉపయోగించుకున్న డిఫరెంటో, అట్లా లోపల ఉన్న శక్తి, అందరిలో శక్తి ఒకటే. మనం ఎట్లా ఉపయోగించుకుంటే అట్లా ఉపయోగం. కానీ దానికి ఏమాత్రం సంబంధం లేదు మనం చేసే యాక్టివిటీతో. మీకు ఒకటే చెప్తాను, మీరు సంపాదించుకున్నది ఏది మీతో రాదు. మీ డబ్బు కాదు, ఆస్తులు కాదు, బంధువర్గం కాదు, స్నేహితులు కాదు, ఏది రాదు. మీరు చేసుకున్న పనుల యొక్క ఫలితం ఉంది చూసారా, అది మాత్రం మీ ఎంబడ మరి మీరు వద్దన్నా వస్తుంది. అది తెలుసుకొని మనం చేయాలి. మనం వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వం. మనం డబ్బు సంపాదించడానికో
ఆస్తి సంపాదించడానికో లేకపోతే మనుషులను సంపాదించుకోవడానికో చేస్తాం. కానీ చేయాల్సింది అది కాదు. మనం చేసిన ఫలితాలు ఏమొస్తున్నాయని ఆలోచన చేసి పని చేయండి. ఆ ఫలితాలు మాత్రం మీతో వద్దన్నా వస్తాయి, తప్పకుండా వస్తాయి. కాబట్టి అది గుర్తుపెట్టుకొని మనం పని చేస్తే డెవలప్. ఒకటి యాటిట్యూడ్, ఇంకోటి పరిగెత్తున్నాం. రన్నింగ్ రేస్లో పరిగెత్తేవాడు గోల్ చూసి పరిగెత్తాలి. పక్కన వాడు వస్తున్నాడా లేదా, ఈ పక్క వస్తున్నాడా ఆ పక్క చూసారంటే మనం పరిగెత్తలేం. గోల్ని చూసి పరిగెత్తాలి. నా వెనకలోడు వచ్చేస్తున్నాడేమో, ముందోడు వచ్చేస్తున్నాడు, ఇట్లాంటి చూసేవాళ్ళకి ఏమవుతుంది? నీ కెపాసిటీ పడిపోతుంది. నీ కెపాసిటీ నువ్వు నిరూపించుకోవాలంటే కీప్ ఆన్ గోల్, యువర్ ఎయిమ్, పరిగెత్తు అంతే. పక్కనోడు నిన్ను ఏమనుకున్నా వద్దు, నీకు యు రన్ టు దట్ గోల్. అది ఇవి నాకు తెలిసినటివి సూచనలు. ఇంకా ఇక్కడ నాకు లోటుపాట్లేమో నాకు ఏమనిపించవు. ఐ డోంట్ బాదర్ అబౌట్ ప్లస్ అండ్ మైనసెస్. ఎవరు పొగిడినా తిట్టినా ఐ డోంట్ బాదర్ అబౌట్ ఆల్ దోస్ థింగ్స్. బట్ నాకైతే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఎక్కడొచ్చినా. ఈడ కూడా ఆ సాటిస్ఫాక్షన్ నేను పొందాను. సో ఈడకొచ్చి నా పీరియడ్లోనే, అంటే నేను నా గొప్పతో అని చెప్పాను, అందరూ కలిసి చేసినట్టువి నా పీరియడ్లోనే చాలా వర్కులు జరిగినాయి. ఒక 2 సబ్స్టేషన్లు వచ్చాయి. నాగారం సబ్స్టేషన్ నూతన కలిసి, కోదాడ షిఫ్టింగ్ వర్క్స్, ఇక్కడ కూడా 500 MVA ఐసీటీ వచ్చింది, రియాక్టర్ వచ్చింది, 160 MVA 2 వచ్చినాయి. అట్లే ఇక్కడ బ్యాటరీ ఛార్జర్లు ప్రాబ్లం ఉంటే మార్చినాము, బ్యాటరీ సెట్ ఉంటే మార్చినాము. సీతాపురంలో సెకండ్ సెట్ ఆఫ్ బ్యాటరీస్, హుజూర్నగర్లో సెకండ్ సెట్ ఆఫ్ బ్యాటరీస్, అక్కడ దామచర్ల పేడాస్, అట్లా చాలా ఈవెన్ ఎప్పుడో లాంగ్ పెండింగ్ ఆ మట్టంపల్లి లైన్, అది ఆగిపోయిన లైన్, అది కంప్లీట్ అయింది. సీతాపురం బస్సు కూడా అది స్ట్రెంథన్ చేసాము. సో ఇట్లా దట్ సాటిస్ఫాక్షన్ మనకు ఉండాలి. నేను మెయింటెనెన్స్ చేసిన 10 ఏళ్ళు, మెయింటెనెన్స్ నార్మల్. రోజు అన్నం తిన్నా, నిద్రపోయినా, బతికినా, దట్ ఈస్ నార్మల్. దెర్ ఇస్ నో డిఫరెన్స్. దాంట్లో మీకు ఇన్స్పిరేషన్ కానీ అనుభూతి కానీ కలగదు. అదే మీరు ఇన్ని చేశాము అనేది ఒకటి ఉందనుకోండి, ఆ అనుభూతి ఇప్పుడు నేను చెప్పుకుంటున్నా. అట్లా నాకు ఏఈ క్యాడర్ నుంచి చాలా అనుభూతులు ఉన్నాయి. నేను ఇది చేశాను, అది చేశాను అనే ఫీలింగ్స్ ఉన్నాయి. అది సైదిరెడ్డి గారు చెప్తారు, సార్ ఈ నల్గొండ డిస్టిక్లో ఉన్న సబ్స్టేషన్లన్నీ నేనే కట్టా. అది చాలా ఆయనకి ఆ తృప్తి. ఆయన సంపాదించుకున్న డబ్బు కాదు, పదవి కాదు, హోదా కాదు, అవన్నీ కాదు. ఆ తృప్తి మాత్రం ఎప్పటికీ ఉంటుంది. ఇవన్నీ పోతాయి. నిన్న ఏడీ క్యాడర్ ఉండేది, ఈరోజు లేదు. ఒకసారి డీ క్యాడర్ ఉంది, లేదు. బట్ ఆ సాటిస్ఫాక్షన్, ఆయన చేసిన సాటిస్ఫాక్షన్ ఉంది చూసారా, అది కలకాలం ఉంటుంది. డీ క్యాడర్ ఉండదు, ఏడీ క్యాడర్ ఉండదు, డైరెక్టర్తో రిలేషన్ ఉండదు. అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఉండవు. ఇవన్నీ నాట్ పర్మనెంట్. బట్ మనం చేసిన ఫలితం మాత్రం ఆయనకు ఉంది. సో చేసిన ఫలితాలు మాత్రం ఎప్పుడు మనతోనే ఉంటాయి. మిగతా అవన్నీ పోతాయి, టెంపరీ. కాబట్టి అందరూ అది దృష్టిలో పెట్టుకొని నార్మల్గా బతకడం, అది మామూలు మనిషి. దట్ ఈజ్ నథింగ్ బట్, నేనేమంటానంటే అనిమల్ రోజు తింటుంది, నిద్రపోతుంది, లేస్తుంది, అది చేస్తుంది. బట్ మానవుడు అట్లా కాదు కదా, అభివృద్ధి చెందడానికి ప్రయత్నం చేస్తాడు. ఈ రోజు ఉన్నాడు ఇంకా పైకి ఎదగలం. సో అలా కూడా మన వాళ్ళు కూడా ఏఈలు కావచ్చు, ఎవరు కావచ్చు, నేను ఎదగాలి, ఏదో రొటీన్ లైఫ్ అనిమల్ లాగా జీవించకూడదు అని అనుకోండి, హ్యాపీగా ఉంటుంది. నీ లైఫ్లో హ్యాపీగా ఉంటుంది. జనరల్ జీవితం ఏందబ్బా జీవితం అనిపిస్తుంది కూడా. రోజు రావడం, ఏదో వండుకోవడం, తినడం, కూర్చోవడం, ఇవన్నీ నార్మల్ థింగ్స్. దెర్ ఇస్ నో ఇన్స్పిరేషన్ ఇన్ యువర్ లైఫ్. సర్టన్ థింగ్స్ మీరు చేస్తేనే మీకు ఇన్స్పిరేషన్ వస్తుంది. నార్మల్ లైఫ్ ఈజ్ అనిమల్ లైఫ్. అనిమల్ చేస్తాయి, అవేం చేస్తాయి? నార్మల్ లైఫ్. డెవలప్మెంట్ ఉండదు. అందుకనే పేరిటీగా ఇప్పుడు కాదు, 1000 సంవత్సరాల కింద పేరిటీగా ఎటువంటి పుట్టబెడుతుందో అదే రొట్టె కూడా ఇప్పటికి అట్లే ఉంది. బట్ మానవుడు ఎక్కడ గుహల్లో ఆకిరప్పల్లో జీవించినాడు, ఈరోజు స్కైస్క్రాపర్స్లో జీవిస్తున్నాడు. డిఫరెన్స్ ఈస్ థింక్ ఫర్ డెవలప్, ఫర్ హ్యాపీనెస్. సో కాబట్టి అది గుర్తుంచుకొని అందరూ బాగా పనిచేసి, ఆర్గనైజేషన్ మనకు ఇంత శాలరీస్, ఇంత ఇది, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై ఆర్గనైజేషన్. నాకు ఎంత ఫెసిలిటీ ఇచ్చింది, ఎంత ఇచ్చినా రుణం తీర్చుకోలేదు. దాంతో నేను బతికేది కాదు, నా భార్య, బిడ్డలు అందరూ పైకి వచ్చారు. అంత మనం గృహం కాదు, ఇది కాదు, అన్నీ ఏర్పరచుకున్నాం.
అది మామూలు చూడ కుదరదు. ఒక ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లోనే వితౌట్ మనం ఏం అప్పులు చేయకుండా ఏం చేయకుండా మన బిడ్డలు కాదు, మన ఇల్లు కాదు, అన్నీ ఏర్పరచుకున్నాం. కాబట్టి ఆర్గనైజేషన్ని తల్లి మనకు పాలిచ్చి ఎట్లా సాగుతుందో ఆ తల్లిని గుర్తుపెట్టుకోవడం మనకు ఇంపార్టెన్స్. కాబట్టి అది గుర్తుపెట్టుకొని ఆ తల్లికి సేవ చేయండి, మనం బాగా పైకి వస్తాం. థ్యాంక్ యూ. చాలా స్ఫూర్తిదాయకమైన వ్యక్తిత్వ వికాసానికి కొనుక్కునేది చక్కటి ఉపన్యాసాన్ని ఎస్సీ ట్రాన్స్మిషన్ గారు, శ్రీనివాస్ గారు మనకి ఇచ్చారు. చాలా అద్భుతమైన ఉపన్యాసం, ఎంతో మోటివేషన్తో కూడిన ఉపన్యాసం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నెక్స్ట్ మన సూర్యాపేట ఎస్సీ గారు, శ్రీనివాస్ గారు.